నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అమెరికా నుంచి అక్రమ వలసదారుల్లో మొదటి బ్యాచ్ ఇండియాకి వచ్చేశారు. వాళ్ళకి కాళ్ళకి చేతులకి సంకెళ్ళేసి మరీ పంపించారు. ఇంతకీ వచ్చింది ఎంతమంది? 104 మంది ఒక విమానంలో అమృత్సర్కి, మరో 104 మంది మరొక విమానంలో అహ్మదాబాద్కి. అమెరికాలో ఉన్నారంటున్న అక్రమ భారతీయ వలసదారులు ఎంతమంది? ఒక లెక్క 7,25,000 అని చెబుతున్న ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చెబుతున్న లెక్క 18,000 మంది. ఈ లెక్కన ఆ 18,000 మంది రావాలంటే ఎన్నాళ్ళు పడుతుంది? ఒకవేళ లెక్క 7,25,000 నిజమైతే వాళ్ళు రావడానికి ఎన్నేళ్ళు పడుతుంది? విమానానికి 100 మంది చొప్పున అంటే ఎప్పటికి తెవలాలి? వారానికి ఒక అమెరికా మిలిటరీ విమానం ఇండియాలో దిగిన 18,000 మందిని దింపడానికి 180 వారాలు అంటే దాదాపు 4 ఏళ్లు పడుతుంది. అప్పటికి ట్రంప్ పదవీ కాలం కూడా పూర్తవుతుంది. ఇక లెక్క 7,25,000 అనుకుంటే 140 ఏళ్లు పడుతుంది. అసలది అయ్యే పనేనా? పోనీ స్పీడ్ పెంచినా అంతమందిని శాశ్వతంగా ఇండియాలో దింపడం సాధ్యమయ్యే పని కాదు. పైగా విపరీతమైన ఖర్చుతో కూడుకున్న పని. దాదాపు $7 ట్రిలియన్ విలువ చేసే వార్షిక అమెరికా బడ్జెట్లో గణనీయమైన శాతం ఈ తరలింపులకే పెట్టుకోవాలి. అందుకే ఇదంతా గమనించి ట్రంప్ డిపోర్టేషన్ పర్వానికి అందరూ గురికారని, చాలామంది లక్కీ ఫెలోస్ అక్కడే ఉండిపోతారని అంటున్నారు. ఇంతకీ ఎవరు లక్కీ, ఎవరు అన్లక్కీ? అసలు ఎవరిని ముందుగా తోలేస్తారు, ఎవరు నెమ్మదిగా వస్తారు అనేవి చెప్పుకుందాం. ఈరోజు ఇండియాలో దిగిన అక్రమ వలసదారుల్లో అధిక శాతం మంది గత 2 నెలల్లో మెక్సికో గోడ దూకుతుండగా దొరికిపోయిన వాళ్ళు. వారిలో మరీ ముఖ్యంగా ఒకతను నేటికి 12 రోజుల క్రితం డంకీ మార్గంలో పనామా, నికరాగువా, మెక్సికో దాటి సరిగ్గా అమెరికా గోడ దూకగానే దొరికిపోయిన వ్యక్తి. అతనిని 11 రోజులు జైల్లో ఉంచి 12వ రోజు మిలిటరీ విమానం ఎక్కించి అమృత్సర్లో దింపేశారు. ఇన్నిసార్లు వీళ్ళని అక్రమ వలసదారులు అంటుంటే బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కథ వింటే అయ్యో అనిపిస్తుంది తప్ప కోపం రాదు. భారతీయులకనే కాదు, ప్రపంచంలో ఎవరు వాళ్ళ గాథలు విన్నా వాళ్ళ అమాయకత్వానికి సానుభూతే చూపిస్తారు. హరిద్వార్ సింగ్ అనే 42 ఏళ్ల వ్యక్తిది పెద్ద కుటుంబం. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అప్పులు, బాధ్యతలు ఇలా అనేకమున్నాయి. అయినా సరే అవన్నీ పెద్దగా పట్టించుకోకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. అప్పుడే ఒక దూర బంధువు ద్వారా ఒకతను పరిచయమయ్యాడు. ఇక్కడుంటే భవిష్యత్ ఏముంటుంది, అమెరికా వెళ్తే అద్భుతంగా ఉంటుంది, నేను వాళ్లను పంపాను, వీళ్లను పంపాను అంటూ కబుర్లు చెప్పాడు. 40 లక్షలు ఖర్చు పెడితే 6-7 నెలల్లో ఆ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందని, ఆ తర్వాత అంతా సంపాదనే అని నమ్మబలికాడు. ఎప్పుడో ఎవరో అలా ఇల్లీగల్ గా వెళ్లిన వాళ్ళకి నెమ్మదిగా గ్రీన్ కార్డు వచ్చిందని, ఇలా ఏవేవో కథలు చెప్పాడు. హరిద్వార్ బుట్టలో పడ్డాడు. ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి 40 లక్షలు సమర్పించుకున్నాడు. నేటికి 8 నెలల క్రితం డంకీ మార్గం ద్వారా నానా కష్టాలు పడి అమెరికా చేరాడు. ఆ మార్గంలో అన్ని కష్టాలుంటాయని అతనికి ముందు తెలియదు. ఆ బ్రోకరు చెప్పలేదు. 4-5 రోజులు అడవుల్లో బతికాడు. తిండి తిప్పలు లేవు. కొండలు, గుట్టలు, లోయలు అన్నీ ఎక్కి దిగాడు. मेरा नाम हरविंदर सिंह किदो गए थे किना किना मुश्किलों का सामना करना पिया मेरे। मैं 2 अगस्त ਨੂੰ ਗਿਆ ਤੇ ਦਿੱਲੀ ਤੋਂ ਕਤਰ ਤੋਂ ਬ੍ਰਾਜ਼ੀਲ ਤੋਂ ਬਾਹਰ ਨਿਕਲੇ ਤੇ ਮੈਂ ਫਿਰ 2 ਦਿਨ ਹੋਟਲ 'ਚ ਰਿਹਾ ਤੇ ਮੈਨੂੰ ਕਹਿੰਦੇ ਕਿ ਪੇਰੂ ਤੋਂ ਤੇਰੀ ਫਲਾਈਟ ਹੈ। ਪੇਰੂ ਤੱਕ ਅਸੀਂ ਬੱਸਾਂ ਤੇ ਗਏ ਤੇ ਅੱਗੇ ਮਤਲਬ ਕਿ ਕੋਈ ਉੱਥੇ ਫਲਾਈਟ ਨਹੀਂ ਹੈਗੀ, ਕੋਈ ਕੁਛ ਨਹੀਂ ਹੈਗਾ ਸੀ। ਫਿਰ ਬਾਈ ਉੱਥੇ ਟੈਕਸੀਆਂ ਰਾਹੀਂ ਗਏ पेरू, कोकली, कोलंबिया ਤੇ ਫਿਰ ਕਪੂਰਗਾਨਾ ਜਿੱਥੇ ਪਨਾਮਾ ਜੰਗਲ ਸ਼ੁਰੂ ਹੁੰਦਾ। ਫਿਰ ਉੱਥੋਂ ਅੱਗੇ ਕਹਿੰਦੇ ਕਿ ਤੂੰ ਸ਼ਿਪ ਤੇ ਜਾਏਂਗਾ ਕਰੂਜ਼ ਤੇ ਜਿਹਨੂੰ ਕਹਿੰਦੇ, ਤੇ ਪਰ ਕਰੂਜ਼ ਵੀ ਉੱਥੇ ਖੜਾ ਨਹੀਂ ਹੈਗਾ ਜੀ, ਕੁਛ ਨਹੀਂ ਹੈਗਾ ਜੀ। ਫਿਰ ਪਨਾਮਾ ਫਿਰ ਡੋਂਕੀ ਲੱਗੀ ਤੇ ਕੁਝ ਮੁੰਡੇ ਵੀ ਮਤਲਬ ਕਿ ਇੱਕ ਦੋ ਮੁੰਡਾ ਮਰਿਆ ਵੀ ਇੱਥੇ, ਇੱਕ ਸਮੁੰਦਰ 'ਚ ਡੁੱਬ ਗਿਆ ਤੇ ਇੱਕ ਜੰਗਲ 'ਚ ਪਨਾਮਾ ਦੇ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਸਿਟੀ ਪਹੁੰਚੇ, ਜਿੱਦਾਂ ਹੀ ਪਹੁੰਚੇ ਡੋਂਕੀ 2 ਦਿਨ ਦੇ ਬਾਅਦ ਨਿਕਲੇ ਸਿਟੀ ਤੋਂ ਬਾਅਦ ਅਸੀਂ ਫਿਰ ਹੌਲੀ ਹੌਲੀ ਇੱਦਾਂ ਹੀ ਨਿਕਾਰਾਗੁਆ, ਗੁਆਟਾਮਲ, ਮੈਕਸੀਕੋ ਤੱਕ ਪਹੁੰਚ ਗਏ। ਮੈਕਸੀਕੋ ਤੋਂ ਅੱਗੇ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਗਏ? ਮੈਕਸੀਕੋ ਤੋਂ ਅੱਗੇ ਸਾਨੂੰ ਉਹਨਾਂ ਨੇ ਪਹਾੜੀ ਵਾਲੇ ਰਸਤੇ ਕੱਢਿਆ ਉਹਨੇ ਡੋਂਕਰ ਨੇ। ਕੋਈ ਸਮੁੰਦਰ ਦੀ ਡੋਂਕੀ ਵੀ ਲੱਗੀ? ਸਮੁੰਦਰ ਦੀ ਡੋਂਕੀ ਲੱਗੀ ਆ 4 ਘੰਟੇ ਦੀ, ਜਿਹਦੇ ਵਿੱਚ ਮੇਰੀ ਕਿਸ਼ਤੀ ਡੁੱਬ ਚੱਲੀ ਸੀ ਤੇ ਉਹਦੇ 'ਚੋਂ ਅਸੀਂ 8-9 ਜਣੇ ਸੀ, ਜਿਹਦੇ ਵਿੱਚੋਂ ਅਸੀਂ ਬਚ ਗਏ।
ਜਦੋਂ ਤੁਸੀਂ ਇੱਥੋਂ ਚੱਲੇ ਸੀ ਏਜੰਟ ਦੇ ਨਾਲ ਕਿਹੋ ਜੀ ਗੱਲਬਾਤ ਕੀਤੀ ਵੀ ਡੌਂਕੀ ਰਾਹੀਂ ਜਾਓਗੇ ਕਿ ਸਿੱਧੀ ਫਲਾਈਟ ਸੀ? ਕੀ ਉਹਨਾਂ ਨੇ ਏਜੰਟ ਨੇ ਦਿੱਤਾ? ਮੇਰੇ ਨਾਲ ਗੱਲ ਹੋਈ ਸੀ ਕਿ ਮੈਂ ਯੂਰਪ ਦਾ ਵੀਜ਼ਾ ਦਵਾਉਂਗਾ, ਵੀਜ਼ਾ ਲਵਾ ਕੇ ਫਿਰ ਸਿੱਧਾ ਮੈਕਸੀਕੋ ਦਾ ਕਰਾਉਂਗਾ। ਤੇ ਫਿਰ ਉੱਥੇ ਗਏ, ਉਹਨੂੰ ਕਹਿੰਦਾ ਨਹੀਂ ਇਹ ਗੱਲ ਨਹੀਂ ਬਣਦੀ ਵੀ। ਫਿਰ ਉਹਨਾਂ ਨੇ ਮੈਨੂੰ ਉੱਥੋਂ ਕਤਰ ਘੱਲਿਆ, ਦਿੱਲੀ ਤੋਂ ਕਤਰ ਤੋਂ ਫਿਰ ਸਿੱਧਾ ਬ੍ਰਾਜ਼ੀਲ ਘੱਲਿਆ। ਫਿਰ ਅੱਗੇ 42 ਲੱਖ ਰੁਪਏ। ਇੰਨੇ ਲੰਮੇ ਸਮੇਂ ਤੁਸੀਂ ਰਹੇ ਹੋ, ਖਾਣ ਪੀਣ ਦਾ ਕੀ ਪ੍ਰਬੰਧ ਸੀ, ਕਿੱਦਾਂ? ਖਾਣ ਪੀਣ ਦਾ ਆਹੀ ਚੌਲ ਜੇ ਮਿਲ ਜਾਂਦੇ ਸੀ ਕਦੀ ਕਦਾਈ, ਨਹੀਂ ਤਾਂ 4-4 ਦਿਨ ਕਦੀ ਵਾਰੀ ਭੁੱਖੇ ਰਹੀਦਾ ਸੀ। ਕਦੀ ਕੋਕ ਮਿਲ ਜਾਣਾ ਜਾਂ ਬਿਸਕੁਟ ਮਿਲ ਜਾਣੇ, ਬਸ ਇਹੀ ਖਾ ਲੈਣੇ। ਕੀ ਮੰਗ ਕਰਦੇ ਹੋ ਤੁਸੀਂ ਸਰਕਾਰ ਤੋਂ? ਮੈਂ ਤਾਂ ਇਹੀ ਕਹਿਣਾ ਚਾਹੁੰਦਾ ਕਿ ਸਾਡਾ ਜਿਹੜਾ ਨੁਕਸਾਨ ਹੋਇਆ ਭਰਵਾਈ ਕਰ ਦੇਣ, ਸਾਡੀ ਮਦਦ ਕਰਨਾ। ਏਜੰਟਾਂ ਦੇ ਖਿਲਾਫ ਕਿਹੋ ਜਿਹੀ ਕਾਰਵਾਈ ਚਾਹੁੰਦੇ ਹੋ ਤੁਸੀਂ? ਏਜੰਟਾਂ ਦੀ ਕਾਰਵਾਈ ਸਖਤ ਤੋਂ ਸਖਤ ਹੋਣੀ ਚਾਹੀਦੀ ਹੈ ਕਿ ਜਿਹੜਾ ਬੰਦੇ ਨੂੰ 2 ਨੰਬਰ 'ਚ ਨਾ ਪਾਇਆ ਜਾਵੇ। ਜੇ ਪਾਉਣਾ ਹੋਵੇ ਤਾਂ 1 ਨੰਬਰ ਦੇ ਵਿੱਚ ਬੰਦੇ ਨੂੰ ਘੱਲਿਆ ਜਾਵੇ, ਕਿ 2 ਨੰਬਰ ਦੇ ਵਿੱਚ ਨਾ ਘੱਲਿਆ ਜਾਵੇ, ਕਿ ਜਿਹੜੀ ਮਤਲਬ ਕਿਸੇ ਦੀ ਜ਼ਿੰਦਗੀ ਨਾਲ ఖిలవాੜ ਨਾ ਹੋਏਗਾ। తాను ఎంచుకున్న మార్గం ఎంత తప్పో అర్థమైంది, కానీ ముందుకు వెళ్లడమే తప్ప వెనక్కి రాలేని పరిస్థితి. చివరిగా అమెరికా చేరాడు అక్రమంగా, పోలీసులకి దొరికిపోయాడు. ఈరోజు అమృత్సర్లో దిగిపోయాడు. ఇంచుమించు అందరివి ఇలాంటి కథలే. ప్రశాంతంగా ఉన్న వాళ్ళ మనసుల్లో ఏవో ఆశలు పుట్టించి డబ్బు లాక్కుని అమెరికా పంపే దళారీలే అసలు సిసలు క్రిమినల్స్. అంతేకాని వీళ్లు కాదు, వీళ్ళంతా బాధితులు తప్ప నేరస్తులు కాదు. ముందు ఆ బ్రోకర్ గాలను లోపలెయ్యాలి. అదే పని చెయ్యాలని విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా ఈ రోజు పార్లమెంట్లో అన్నారు. Sir, the House would also share the view of the government that it is in our collective interest to encourage legal mobility and discourage illegal movement. In fact, illegal mobility and migration has many other associated activities also of an illegal nature. Moreover, those of our citizens who have been inveigled into movement themselves become prey to other crimes. They are trapped into both moving and working under inhumane conditions. Members are aware, unfortunately, there have even been fatalities in the course of such illegal. Those who have returned have also testified to their harrowing experiences. Mr. Chairman, sir, it is the obligation of all countries to take back their nationals if they are found to be living illegally abroad. This is naturally subject to an unambiguous verification of their nationality. This is not a policy applicable to any specific country, nor indeed one only practiced by India. It is a general accepted principle in international relations. అమెరికా అక్రమ వలసదారుల్ని సంకెళ్లేసి పంపిస్తే వాళ్ళకి ఆ గతి పట్టించిన ఇండియన్ బ్రోకర్లని ఏం చేయాలో అది చేయాలి. దీని మీద అవగాహన సదస్సులు, వీడియోలు విస్తృతమవ్వాలి. అమెరికా ప్రస్తుతం తాజా అక్రమ వలసదారుల్ని వెనక్కి తోలేసే పని పెట్టుకుంది. నెమ్మదిగా మిగిలిన వాళ్ల మీద పడుతుంది. ఎవరా మిగిలిన వాళ్ళు అంటే, ఎప్పుడో అక్రమంగా వెళ్లి అక్కడ స్థిరపడిపోయి జనంతో మమేకమైపోయిన వాళ్ళు, లీగల్ మార్గంలో ఏ టూరిస్ట్ వీసా మీదో, స్టడీ వీసా మీదో వెళ్లి ఆ వీసా గడువు పూర్తయిపోయినా ఏళ్ల తరబడి అక్కడ అక్రమంగా బతికేస్తున్న వాళ్ళు. ముఖ్యంగా ఈ 2 కేటగిరీలే కనిపిస్తాయి. అయితే కొందరు ఫేక్ గ్రీన్ కార్డ్ మీద ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఐడి చూపమన్నప్పుడు గ్రీన్ కార్డ్ తీసి చూపిస్తే వదిలేస్తున్నారు. అసలది రియలో ఫేకో నిర్ధారణ చేసుకుంటే అది ఇంకా పెద్ద నేరం. ఐడెంటిటీ లేకుండా ఉన్నందుకే సంఖ్యలేసి డిపోర్ట్ చేస్తే ఫేక్ ఐడెంటిటీతో ఉన్నవాడిని, అది ఇచ్చిన వాడిని గిట్మో ప్రిజన్ కి పంపినా ఆశ్చర్యం ఉండదు. ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో చాలా ఇండియన్ రెస్టారెంట్లు మూతపడేలా ఉన్నాయి. కొత్తగా తెరవడానికి సిద్ధంగా ఉన్నవి ఆగాయి. కారణం, పని చేయడానికి మనుషులు దొరక్కపోవడం. లీగల్గా వర్కర్స్ని తీసుకోవాలంటే కాలిఫోర్నియా లాంటి చోట గంటకి $20 పే చేయాలి. అదే ఇల్లీగల్ వర్కర్స్ అయితే 8కి 10కి పని చేస్తారు. ప్రస్తుతానికి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరూ డిపోర్టేషన్ భయంతో బయటికి రాకుండా ఉన్నారు. ఈ పరిస్థితి ఎలా సద్దుమణుగుతుందో చూడాలి. H1B లాంటి టెక్ వీసాలు ఇచ్చినట్టు బ్లూ కాలర్ జాబ్స్ కి కూడా వీసా ప్రవేశపెడతాడా ట్రంప్? అప్పుడు రాజమార్గంలోనే ఇండియా నుంచి ప్లంబర్లు, బార్బర్లు, కార్పెంటర్లు అనేక మంది వెళ్ళొచ్చు ఆ దేశానికి అవసరమనుకుంటే. లేదా అమెరికా ఫస్ట్ నినాదంతో లోకల్ పీపుల్ కే ఆ ఉద్యోగాలు ఇవ్వాలని, కావలసినంత మంది అక్కడున్నారని అంటే ఓకే. ట్రంప్ ఈ విషయంపై ఆలోచిస్తాడేమో చూడాలి.
ప్రస్తుతానికి అక్రమ వలసదారులు ఎంతమంది ఉన్నా పంపించేయాల్సిందే అనుకుంటే మాత్రం విమానాల్లో కాకుండా వారానికి 10 నుంచి 15 ఓడల్లో ఓడకి 3000 మంది చొప్పున పంపిస్తే త్వరగా టార్గెట్ రీచ్ అవ్వచ్చు. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా జైశంకర్ చెప్పినట్టు ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ చేసే బ్రోకర్స్పై సత్వరమే ఉక్కుపాదం మోపాలి. అలాగే అమెరికా కూడా ఫేక్ గ్రీన్ కార్డ్స్ అందించే ముఠాలపై కన్నెర చేయాలి. ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.